హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇళ్ళ గురించి, మరి ఇందిరమ్మ ఇళ్ళ గురించి, మనం 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు అయితే ఇందిరమ్మ ఇల్లు అనేది మనకు దరఖాస్తు ఫారం చేసుకోవాలనేసి ఇవ్వడం జరిగింది. మరి డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు అయితే ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క అప్లికేషన్ దరఖాస్తు ఫారం అయితే చివరి తేదీ. వెంటనే మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక మరి ఇందిరమ్మ ఇల్లు మరి పెట్టుకునే ముందు మరి గృహలక్ష్మి స్కీమ్స్ ఇంతకుముందు గత సంవత్సరంలో మనకు కేసీఆర్ గారు ఇచ్చిన మరి గృహలక్ష్మి స్కీమ్స్ మరి ఇస్తారా, మరి రద్దు చేస్తారా, మరి ఏంటి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఇందిరమ్మ ఇల్లే ఇస్తారా మరి తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. నా సెలెక్ట్ చేయండి, నచ్చుకోండి, సెలెక్ట్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. పైన ఐకార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తే లైట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ అయితే గృహలక్ష్మి స్కీమ్ కింద మీకు ఇదివరకు అయితే శాంక్షన్ అయ్యి ఉంటాయండి చాలామందికి. అలాంటి వాళ్ళకైతే చాలామందికి అయితే మీకైతే రద్దు చేస్తున్నామనేసి చెప్పడం జరిగింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు దరఖాస్తు ఫారంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఆర్థిక సహాయము, అలాగే 250 గజాల చదరపు గజాలు మాత్రమే ఇస్తామనేసి చెప్పడం జరిగింది. ఆర్థిక సహాయం మనకి ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 250 చదరపు గజాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. గృహలక్ష్మి స్కీమ్ మాత్రం రద్దు చేస్తున్నామనేసి చెప్పడం జరిగింది. వెంటనే మీరు దరఖాస్తు ఫారం అయితే పెట్టుకోండి. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు మీకు అయితే ఖచ్చితంగా అయితే ఇవన్నీ శాంక్షన్ అయితే వెరిఫికేషన్ చేస్తారు, తర్వాత శాంక్షన్ అవుతాయండి. చూసారు కంటే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. అలాగే మీరు ఈకేవైసీ చేసుకోవాలి, ఆధార్ కార్డుకు మీ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి. అలాగే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుకు మళ్ళీ మీ బ్యాంకింగ్ వాళ్ళు కూడా లింక్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు ఇలాగ చేసుకుంటేనే మీకు అయితే ఈ యొక్క స్కీమ్స్ అనేది వర్తిస్తాయి. లింక్స్ లేకపోతే మాత్రం ఏ స్కీమ్స్ అనేది వర్తించవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.